ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మా ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఆయన ఎక్కడా? రెడీ అవ్వడానికి పైకి వెళ్ళారక్క. అంటే అన్నయ్య ఆఫీస్కి వస్తున్నాడా? ఇప్పుడే తనను ఆఫీస్కి తీసుకెళ్ళమని వదిన చెప్పింది. వదిన, అన్నయ్య నొప్పించే పని తప్పింది. మిత్ర ఆఫీస్ కోసం రెడీ అవడం లేదు చిన్నోడా, గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. గుడికా? అవునక్క, మనీషాకి తోడుగా బావగారు గుడికి వెళ్తున్నారు. మనీషాకి తోడుగా అన్నయ్య వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇందాక మిత్ర ఇక్కడ కూర్చున్నప్పుడు. ఏంటి మనీషా డల్గా ఉన్నావు? మిత్రని చూడు, అన్నీ మర్చిపోయి ఎంతసేపు పిల్లలతో ఎంత ఆనందంగా ఉన్నాడో. నా మనసేం బాలేదా ఆంటీ? మనసు బాగోకపోతే గుడికి వెళ్ళు, ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళాలని ఉంది, కానీ ఒక్కదాన్నే ఎలా వెళ్ళను? ఒక్కదానివే ఎందుకు, మిత్రని తోడుగా తీసుకెళ్ళు. ఏ మిత్ర, మనీషాకి తోడుగా వెళ్ళలేవా? ఇద్దరు జంటగా వెళ్ళడానికి వాళ్ళేమన్నా భార్యాభర్తలంటే? కావాలంటే నువ్వు తోడుగా వెళ్ళు. వాళ్ళు భార్యాభర్తలు కాకపోయినా వాళ్ళ మధ్య ఆ బంధం మొదలైపోయింది కదొద్దినా. అనవసరంగా నోటికొచ్చింది వాక్కు, లేనిపోనివి చెప్పకో. నా గురించి మీరందరూ ఎందుకు గొడవ పడతారు? నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను ఆంటీ. ఒక్కదానివి ఎలా వెళ్తావు మనీషా? అసలే మనసు బాగలేదు అంటున్నావు. మళ్ళీ ఏ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వస్తే ఆపడానికి ఎవరుంటారు? తనెందుకు ఆత్మహత్య చేసుకుంటుందే? ఇంత జరిగాక ఏ ఆడపిల్లైనా చావాలనుకుంటుంది. ఒంటరిగా ఉంటే ఆ ఆలోచన ఇంకా ఎక్కువవుతుంది. అసలే చనిపోవాలనుకున్న మనీషాని మిత్ర బ్రతిమాలి ఇంటికి తీసుకొనొచ్చాడు. ఏం మిత్ర? నా గురించి మీరు తప్ప ఇంకెవ్వరూ ఆలోచించడం లేదా ఆంటీ? నా కష్టాలేవో నేనే పడతాను. నేను ఎలా పోతే ఎవరికి నష్టం? రెడీ ఓ మనీషా, గుడికి వెళ్దాం. అది జరిగింది. కాసేపట్లో వాళ్ళు గుడికి బయలుదేరతారు. మనీషా మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్నట్టు లేదు వదినా, ఏదో ప్లాన్ అయి ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.